గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజైతే ఒక చిన్న టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. చాలా వరకు చాలామంది బిజినెస్ పెడదామనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి అయితే ఇదే ఉపయోగపడుతుందేమో నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు గత 2-3 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ కరోనా బిజినెస్ అయితే కంప్లీట్గా ఏమీ కూడా లేవు. లోకల్ బిజినెస్లు అయితే కంప్లీట్గా లేవు. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా కార్పొరేట్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కార్పొరేట్ ఉంది. ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్లు కూడా ఇప్పుడు చాలా వరకు బాగా పడిపోయి. సో కార్పొరేట్ ప్రతి దాంట్లో రంగంలోనూ ఉంది. సో ఎవరైనా ఇప్పుడు బిజినెస్ పెడదామని ఏదో ఉన్న ఆస్తిని లోన్ పెట్టేసి లేదా ఆస్తిని అమ్మేసి ఇప్పుడైతే అటువంటి డెసిషన్ అయితే నా ఒపీనియన్ ప్రకారం, మై ఒపీనియన్, ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక పీరియడ్ ఉంది, ఇది ఎలా ఉంటుంది అది తెలియట్లేదు. అంతవరకు బిజినెస్ కన్నా జాబ్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఏమైనా ట్రయల్ అనేది వేసుకోవడం చాలా బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 43 ఇయర్స్లో 20 ఇయర్స్ నుంచి బిజినెస్లోనే ఉన్నాను. నేను డిగ్రీ నుంచి అప్పుడు బిజినెస్ వేరు, ఇప్పుడు బిజినెస్ వేరు. ఇప్పుడు బిజినెస్లు ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరైనా ఒక షాప్ తీసేద్దాం, ఏదో పెట్టేద్దాం, లోన్ పెట్టేద్దాం, వ్యాపారం జరిగిపోద్ది గల, ప్రాఫిట్ వచ్చేస్తుంది గల అని లెక్క. ప్రాఫిట్ కన్నా ఇప్పుడు ఖర్చు ఎక్కువగా ఉంది. మెయిన్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. మీరు పెట్టుబడి క్యాపిటల్ ఎక్కువైపోతుంది. సో దాని ఇంట్రెస్ట్లు గట్లా లెక్క పెడితే ఇప్పుడు ఈ పీరియడ్ ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఒకవేళ పెట్టాలి అనుకుని ఎందరికో అయిపోతుంది కదా, కొంతమంది బిజినెస్ అవుతుంది కదా అని అంటే అవుతుంది. బై లక్ ఉండే వాళ్ళకి బాగానే అవుతుంది, ఎక్కడ కూడా అవుతుంది. ఆ లక్ అనేది వాళ్ళకి ప్రాసెస్ ఇస్తుంది, అది ప్లస్ వాళ్ళకి. సో వాళ్ళని చూసి మనం అనేది ఈ బిజినెస్లోకి వెళ్ళిపోవడం అని జరగదు. ఒకవేళ అప్పటికి కూడా మీకు నమ్మకం ఉంది పెట్టాలి బిజినెస్ అని, పాయింట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏరియాని సెలెక్ట్ చేయండి. ఏరియాని సెలెక్ట్ చేసేటప్పుడు షాప్ని సెలెక్ట్ చేయండి. ఆ షాప్ని అడగండి చుట్టూ, ఇందులో ఏ బిజినెస్లో ఇంతకుముందు పెట్టారా, లేదంటే కొత్త షాపా, దానిలో బిజినెస్లు ఎలా జరిగేవి. ఒక్కొక్క షాపులు ఉంటాయి, చాలామంది వస్తూ ఉంటారు, నెలకు రోజులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి షాపులు కాదు. ₹1 ఎక్కువైనా సరే, ఇప్పుడు 30,000 దగ్గర షాప్ రెంట్ మనం విడిచిపెట్టేసి అలాగ 2,000 ఉంది, 3,000 ఉంది, 1,000కి కూడా షాప్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రెంట్ చూస్తున్నావు. క్యాపిటల్ అయితే ఇక్కడైనా ఒకటే, అక్కడైనా నీకు ఒకటే క్యాపిటల్. సో క్యాపిటల్ పెట్టేసి ఈ రెంట్ కోసం మనం ఆలోచిస్తే వ్యాపారం జరగకపోతే క్యాపిటల్ డెడ్ అయిపోతుంది. సో ఇక్కడ 30 అవని 40 అవని ఆ సెంటర్కి ఆ ఇది ఉంది అని అంటే, ఆ పవర్ ఉంది అంటే అక్కడే మనం బిజినెస్ చేయాలి. అక్కడ చేసేటప్పుడు కంపల్సరీగా మనం కొంతవరకు మీరు గెయిన్ అవ్వగలరు. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ అనేది అంత ఈజీగా వెంటనే ఏదో పెట్టేద్దాం, షాప్ పెట్టేద్దాం, కూర్చుని పోదాం అని అంటే కాదు. ఒకసారి మనం బయట తిరిగే వాళ్ళు ఒకసారి వచ్చి లోపల వచ్చి 24 అవర్స్ కూర్చోవాలా షాప్లో, 10 అవర్స్ కూర్చోవాలా, బయటికి వెళ్ళడం అవదా అంటే అవ్వదు. అందరూ ఏమనుకుంటే బిజినెస్ ఏదో ఖాళీగా ఉండే ఏదో టైంలో చేసేద్దాం, అది కాదు బిజినెస్. నువ్వు మార్నింగ్ నుంచి నైట్ వరకు దాన్ని డెడికేషన్గా ఉండగలగాలి. అప్పుడే నీ కస్టమర్స్ నీకు రిపీట్ అవుతాయి. ఫస్ట్ కస్టమర్ రిపీట్ అనేది మనకు రావాలి. సో ఇదంతా కూడా నా ఒపీనియన్. ఇందులో మీరైతే ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దీనిపైన ఇంకా ఏమైనా కావాలంటే నేను చెప్తాను. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో కూడా నేను చెప్తాను. ఇప్పుడుండే పరిస్థితులు బట్టి, క్యాపిటల్ బట్టి మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్, షేర్ కూడా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.